పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో రోజు రోజుకి హిందువుల మీద దాడులు పెరుగుతూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా. క్రిస్మస్కి ఒక రోజు ముందు కూడా బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుని చంపడం జరిగింది. అంతకుముందు వారం రోజులకు ముందు కూడా దీపు దాస్ గుప్తా అనే యువకుని కూడా చంపడం జరిగింది. అక్కడ ఎవరైతే ముస్లింలు కొంతమంది అరాచక శక్తులు కిరాతకంగా చంపుతున్నారు హిందువులని, చంపి వాళ్ళు నవ్వుతూ అలాగే భారతదేశపు ప్రధాని మోడీ యొక్క ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీని కొడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ దాడులు ఇలానే కొనసాగుతాయా, ఆగవా? ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇలానే కొనసాగడానికి కారణం ఏంటి? అంటే హిందువుల మీద దాడులు ఇలానే కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్లో, ముఖ్య కారణం ఏంటి? కారణము మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ మన నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా దాని జెనెటికల్ క్యారెక్టర్ ఏదైతే ఇస్లామైజేషన్ జరిగింది కదా, అది మూల కారణం. దానికి ఎప్పుడైనా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా కాస్త బంగ్లాదేశ్ డిఫరెంట్గా ఉండేది పాకిస్తాన్ కన్నా. ఎందుకు అంటే బంగ్లా కల్చర్ అనేది ఒకటి ఉంది. వీళ్ళు బెంగాలీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడరు. కనుక ఈ బంగ్లా కల్చర్ వేరే. అసలు గొడవ పాకిస్తాన్లో భాగము బంగ్లాదేశ్ కదా, విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ లేదు కదా, పాకిస్తానే కాకపోతే ఈస్ట్ పాకిస్తాన్ లా పేరు ఉండేది. అయితే ఎందుకు విడిపోయారు వీళ్ళిద్దరు? గొడవ అంతా ఎక్కడ అంటే వాళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాకిస్తాన్ పూర్తిగా భాష వేరు, ఉర్దూ భాష, వీళ్ళేమో బంగ్లా భాష. మన బెంగాల్ లాగానే వీళ్ళు ఉంటారు, వాళ్ళ భాష బెంగాలీ భాష మాట్లాడతారు. ఇదంతా ఈ కల్చరల్ గ్యాప్ కారణంగా గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి వీళ్ళను పాకిస్తాన్ యొక్క ఒత్తిడి, సప్రెషను, అధికారము, వాళ్ళ యొక్క ఇదంతా కూడా తట్టుకోలేకపోయారు. తర్వాత వీళ్ళు తిరగబడడం మొదలుపెట్టారు. కనుక ఈ 71 వార్ ఏదైతే ఉందో మనం చేసిన సహాయం ఎవరికి, వీళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఒక చిన్న తిరుగుబాటు గ్రూప్స్ కూడా తయారైనాయి. మనకు ముక్తివాహిని అనే పేరు మర్చిపోకూడదు. అది ఒక గెరిల్లా వార్ చేసింది. అంటే అవి కూడా ఆయుధాలు సేకరించి పాకిస్తాన్ యొక్క ఆర్మీతో యుద్ధం చేశారు వాళ్ళంతా కూడా. ఇంకో మాట చెప్పాలంటే భారత్ సహాయం కూడా చేసింది. వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు సహాయం చేసింది. చేయడం వల్ల పోరాటం పెరిగి మొత్తం మీద అది యుద్ధానికి దారి తీసింది. మనం జోక్యం చేసుకున్నాము, యుద్ధం చేశాము, మనం పాకిస్తాన్ తరిమేశాము అక్కడి నుంచి. కనుక చరిత్రలో మనం 71 వార్, 1971 వార్ మర్చిపోదు. ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించాము పాకిస్తాన్ నుంచి. ఇది ఒక తీరని గాయం పాకిస్తాన్కి ఎప్పుడు కూడా, వాళ్ళు మర్చిపోలేరు. అందుకే 1000 cuts అనే పాపులర్ సేయింగ్ ఏదో, 1000 ఘాట్లైనా వేస్తూనే ఉంటాం కానీ ఇండియాను సతాయిస్తామనేది వాళ్ళు అన్నటువంటి మాట పాకిస్తాన్. ఎందుకు ఈ అవమానము అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఏది మర్చిపోలేరు అంటే 93,000 మంది సైనికులు మన సరెండర్ అయ్యారు మన చేతిలో. కనుక నిలబెట్టాం వాళ్ళని, 93,000 మందిని బట్టలు కూడా తీసి నిలబెట్టాము. తర్వాత వాళ్ళ ఆర్మీ జనరల్ వచ్చి సంతకాలు చేసి వాళ్ళని తీసుకెళ్ళాం పాకిస్తాన్కు అప్పచెప్పాము, పోనీ అని ప్రాణభిక్ష పెట్టాము. ఇది హిస్టరీ. ఇది ఎప్పటికీ అదొక గాయము, పాకిస్తాన్ ఇబ్బంది పెడుతూనే ఉంటది. అంటే మీరు ఇప్పుడు పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకి అంటే లింక్ ఏమైనా ఉందని చెప్తున్నారా? అంటే ఈ రైవలరీ ఏదైతే ఉందో, యాజ్ ఎ నేషన్, ఇస్లాం నేషన్ పాకిస్తాన్ మారిపోయింది. కానీ వాస్తవంగా ఇది ఇస్లాం దేశమే. దీనికి కూడా మనం సహాయం చేశాము విడిపోవడానికి. ఎందుకంటే స్వతంత్రంగా బ్రతుకుతామనే కోరిక ఉంది, ఎక్కడో ఉంది పాకిస్తాన్, వీళ్ళని రూల్ చేస్తుంది. ఇది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ బంగ్లాదేశీ ప్రజలు మనకు రుణపడి ఉండాలి. వాస్తవంగా ఎవరైనా మనం కోరుకుంటే ఇంత సహాయం చేశాం కదా. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు కొన్ని కోట్ల మందికి భోజనం పెట్టాం, కోట్ల సంఖ్య పారిపోయి వచ్చిన శరణార్థులకు మన దగ్గర భోజనం పెట్టాం, వాళ్ళకు పెట్టి పంపించాం. మీరేమో రుణపడి ఉండాలని చెప్తున్నారు కానీ అక్కడనేమో దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. అదే కదా, అందుకే ఇది అంబేద్కర్ ఒక మహాశయుడు ఒక మాట అన్నాడు. ఏమంటే ఇస్లామిక్ సౌభ్రాతృత్వం ఏదైతుందో, బ్రదర్హుడ్ ఆఫ్ ఇస్లాం ఏదైతుందో, ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఇస్లాం అలోన్ అని. యూనివర్సల్ బ్రదర్హుడ్ కాదు అది ఎప్పుడు కూడా, అది ఇస్లామీస్కు మాత్రమే సంబంధిస్తుంది. కనుక వాళ్ళ యొక్క సౌభ్రాతృత్వం అనేది అందరికి వర్తించాలి. అంబేద్కర్ చెప్పిన మాట. అందుకే పంపించేటప్పుడు, విడిపోయినప్పుడు ముస్లింలను అందరినీ పంపియండి, ఎవరిని ఉంచకండి అని చెప్పాడు ఆయన.
ఇంత గట్టిగా ఎవరు చెప్పలేదు, హిందుత్వవాదులు కూడా చెప్పలేదు. అంబేద్కర్ చెప్పినట్టు. అంబేద్కర్ చెప్పాడు ఇది. కనుక అలా చేయలే, మనం సగం మందిని ఇక్కడ పెట్టుకున్నాం, సగం మందిని అక్కడ పంపించాం. ఇదంతా చరిత్రలో జరిగిన పొరపాట్లు ఇవన్నీ. కనుక బంగ్లాదేశ్కి ఇంత సహాయం చేసినా అది ఇప్పటికి కూడా దాని బుద్ధి మానించుకోవాలి. దీంట్లో మనము జమాయతే ఇస్లామీ అని ఒక పార్టీ 41లో అనుకుంటాను ఫామ్ అయింది. విడిపోయినప్పుడు ఏమైందంటే జమాయతే ఇస్లామీ హింద్ అని ఇండియాలో ఉండిపోయింది, ఇప్పటికి కూడా ఉంది అది. జమాయతే ఇస్లామీ హింద్ విడిపోయి జమాయతే ఇస్లామీ పాకిస్తాన్, జమాయతే ఇస్లామీ బంగ్లా, కనుక ఇలా విడిపోయింది. ఇప్పుడు కూడా జమాయతే ఇస్లాం అనేది అది కంప్లీట్ గా ఒక మత ఛాందసవాద పార్టీ. అది కంప్లీట్ గా ముస్లింలను పెంచి పోషిస్తుంది. ఇస్లామైజేషన్, రాడికలైజేషన్, ఇది రెచ్చగొట్టుడే దాని పని. అది అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా బిక్కుబిక్కున బ్రతుకుతా ఉంది. కనుక ఒకసారి బంగ్లాదేశ్ విడిపోయినాక దీనికి హీరో ఎవరు అంటే ముజిబుర్ రెహమాన్, ఇప్పుడున్న షేక్ హసీనా వాళ్ళ నాన్నగారు. ఆయన ఈ ముక్తివాహిని వీళ్ళకందరు పట్టుకొని యుద్ధం చేశాడు ఆయన. కనుక వాళ్ళందరికీ సహాయం చేశాడు, ముక్తివాహిని వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇచ్చాడు, రిజర్వేషన్ చేశాడు. ఎందుకంటే యుద్ధం చేశాడు దేశం కొరకు అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక నాయకుడు జియావుర్ రెహమాన్. కనుక వీళ్ళిద్దరిని మర్చిపోలేదు, అది ముజిబుర్ రెహమాన్, జియావుర్ రెహమాన్. ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా, జియావుర్ రెహమాన్ కూతురు ఖలీదా జియా ఇప్పుడు ఉంది కదా. వీళ్ళిద్దరు లేడీస్, వాళ్ళిద్దరు జెంట్స్. అది వాళ్ళిద్దరికి పడదు. తర్వాత ముజిబుర్ రెహమాన్ చంపేశారు. ఇద్దరు ఆడవాళ్ళు రాజకీయ పార్టీల్లో అంటే అధ్యక్షులుగా ఉండడం వల్ల కూడా అక్కడ కొంచెం రాజకీయంగా అంటే వేరే వాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం కలిగిందంటారా? వేరే వాళ్ళంటే ఇప్పుడు ఇతను ఉన్నాడు మహమ్మద్ యూనస్, అనుకోకుండా అధ్యక్షుడు అయిపోయాడు. మహమ్మద్ యూనస్ రాజకీయ నాయకుడే కాదు, అంటే వీళ్ళను రాజకీయ నాయకురాలుగా వీళ్ళు కొంచెం వీళ్ళ పవర్ఫుల్నెస్ అంతా తగ్గిపోవడం వల్ల వాళ్ళు వచ్చి ఆధిపత్యం చెలాయించడానికి ఈ సులువైందా? అదేం కాదు, అది ఇది అమెరికా ఆడించిన ఆట ఇది. అంటే దీంట్లో అమెరికా ఇన్వాల్వ్, డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు హసీనా రాజ్యం వెళ్తుండే మనం చూసినప్పుడు కదా, కొంత తిరగబడ్డారు పిల్లలు, జనరేషన్ జీ అంటాం కదా, వాళ్ళు తిరగబడితే రాళ్ళు కొట్టారు, ఆమె పారిపోయి వచ్చింది. ఇండియాలో మనము ఇది ఇచ్చాం, ఆశ్రయం ఇచ్చాం. ఖలీదా అనేమో ఆరోగ్యం బాగాలేదు, లండన్ లో ఉంది. ఆమె కొడుకు ఇప్పుడు వస్తున్నాడుగా, తారిక్ రెహమాన్ నిన్న వచ్చాడు. తారిక్ రెహమాన్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు అనేక కేసులలో ఉన్నాడు, ముఖ్యంగా ఆర్మ్స్ స్మగ్ల్ కేసులో ఆయన ఉన్నాడు. తారిక్ రెహమాన్ వల్ల ఇప్పుడు ఏమైనా దాడులు తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ? తారిక్ రెహమాన్ నిన్న రౌజింగ్ వెల్కమ్ జరిగింది. ఢాకాలో జరిగిన స్వాగతం మామూలుగా లేదు, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక ఆశ, ఇప్పుడు బిఎన్పి పార్టీ అంటారు వాళ్ళది, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ అవామీ లీగ్ ఏమో ఈమెది, ఎవరిది, షేక్ హసీనా. షేక్ హసీనాను బ్యాన్ చేశారు. ఆమెను ఇప్పుడు ఆమె ఇక్కడే ఉంది, పోతే ఉరి తీస్తారు. ఇప్పుడు జడ్జిమెంట్ భారతదేశంలో ఉంది, వెళితేనేమో ఉరి తీస్తారు. వాళ్ళ పార్టీని బ్యాన్ చేశారు. ఇంకా ఉన్న పార్టీ ఏది, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆమె అనారోగ్యంతో ఉంది, ఆమె ఖలీదా జియా అంటాం. ఖలీదా జియా లండన్ లో ఉంది, దీంట్లో ఉంది. అయితే ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ ఇప్పుడు ఇండియాకు వచ్చాడు. ఎందుకు అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చాడు. ఈ ఆర్మ్డ్ అదేంటి ఇది ఉందో, ఈ కేసులో ఉన్న ముగ్గురిని కూడా పైన కేసులు ఎత్తేసాడు యూనస్. కేసులు ఎత్తే చాలా పెద్ద అదేంటి ఆర్మ్స్ కేసు, అది మామూలు కేసు అయితే కాదు, స్మగ్లింగ్ కేసు. అది కొన్ని వేలు, అంటే 5,000 ఆయుధాలు, 2,700 గ్రెనేడ్లు, ఇలాంటివన్నీ ఒక షిప్పే మొత్తం వస్తే అప్పుడు పట్టుబడ్డది, ప్రపంచానికి తెలిసింది. దీంట్లో ముగ్గురు ప్రముఖమైన రాజకీయ నాయకులు ఉన్నాడు, అప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, ఇప్పుడు తారిక్ రెహమాన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు ఎత్తేసాడు ఇప్పుడు. ఎవరు, యూనస్ ఇలా ఎందుకు చేశాడు అని అంటే, యూనస్ అనేవాడు మనందరికి తెలుసు, ఆయన నోబెల్ గ్రహీత, పెద్ద ఎకానమిస్ట్. తర్వాత అమెరికాలో ఉండి ఆయన పారాచూట్ డ్రాప్డ్ లీడర్ అన్నట్టు ఆయన. కానీ మరి అతని బిహేవియర్, అతని పద్ధతి, నడుచుకునే తీరు ఇలా ఉంది హిందువుల మీద, కారణం ఏంటి? అతను ఏంటంటే కలిసి వచ్చిన అధికారం ఇది, ఫ్రీగా వచ్చింది, ఏం కష్టపడకుండా, 4 ఎన్నికల కంటెస్ట్ చేయకుండా. ఇప్పుడు కూడా ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన ఓన్లీ ఇన్ఛార్జ్ మాత్రమే, కొన్ని రోజులు ఉండేటువంటి కన్వీనర్ మాత్రమే. కనుక ఆయన ఎన్నికలు నిర్వహించేంత వరకు ఆయన రాజ్యం చూడాలి.
మార్చి వరకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అన్సర్టెన్ గా ఉండే మనం మార్చి అనేది తేదీ వచ్చింది. తేదీ అది అనౌన్స్ చేశాడు. ఇక్కడ ఈమెను జైల్లో వేశాడు, తర్వాత ఉరిశిక్ష వేయించాడు, ఇవన్నీ అయిపోయినాయి. కనుక ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు బలమైన పార్టీ ఈమెనే కదా, ఎవరు, షేక్ హసీనా. షేక్ హసీనా యొక్క పార్టీ ఎంత బలం ఉంటుంది అంటే ఊరూరా ఆమెకు కమిటీలు ఉంటాయి, ప్రతి గ్రామంలో ఉంటాయి. చాలా బలమైన అంత బలమైన పార్టీ, అంత బలమైన అధ్యక్షురాలు, రాజకీయంగా 15 ఏళ్ళు రూల్ చేసింది, ఇంకా అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ఖతం చేయాలి పాకిస్తాన్. ఇది కేవలం పాకిస్తాన్, అమెరికా మాట వినలేదు. ఆమె కొత్త బంగ్లాదేశ్ అమెరికా మాట వినలేదు, షేక్ హసీనా అమెరికా మాట వినలేదు. తను ప్రకటన చేసింది, ఒక ల్యాండ్, అది సెంట్ మేరీస్ ల్యాండ్, అది అడిగారు వాళ్ళు, అడిగితే ఇవ్వనన్నది ఆమె, చెప్పింది ఆమె. అది ఇవ్వనందుకే నా ప్రభుత్వం కూల్చారు అని చెప్పేసి. కనుక ఇప్పుడు ఆమెనేమో ఉరిశిక్ష చేస్తారు, ఆమె పోదు కూడా, ఇప్పుడు పోతే చంపేస్తారు ఇక, అదే వాళ్ళకి అలవాటే. అందుకని యూనిస్ ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ చేయించి శత్రు నిర్మూలన చేస్తున్నాడు. అతను ఏమి తన చేతికి రక్తం అంటకుండా ఈ పని చేస్తున్నాడు. కంప్లీట్ గా పాకిస్తాన్ తో లింక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ISI వచ్చి ఢాకాలో కూర్చున్నది. ఇది జమాయతే ఇస్లామీ కూడా ఒక పార్టీ పెట్టింది. వీళ్ళంతా కూడా బంగ్లా నేషనల్ సిటిజన్స్ పార్టీ అని ఈ జెన్జీ వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు జెన్జీని దింపారు వీళ్ళు. జెన్జీ అనేది సిటిజన్స్ పార్టీ, నేషనల్ సిటిజన్ పార్టీ. యువకులంతా కూడా వాళ్ళు గెలవడం చాలా కష్టం, కానీ అయినా జనంలోకి వెళ్ళారు, మేము అధికారంలోకి వస్తాం అనేటువంటి. దీని వెనకాల యూనిస్ కూడా ఉన్నాడు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు BNP పార్టీ తారీఖు వచ్చాడు కనుక, అంటే పోటీలో ఒకరు ఉండాలి కదా, ఒకటే పార్టీ ఉండకూడదు కనుక వాళ్ళు కూడా ఉన్నారు. జమాయితే తర్వాత ఈ యూత్ యొక్క సిటిజన్స్ పార్టీ, ఈ రెండు కలిసే చేస్తాయి. BNPతో కలుస్తుందా లేవా అనేది తెలియదు. BNP వర్సెస్ జమాయితే, తర్వాత జెన్జీ, ఇలాంతా రెండు జరగవచ్చు. అంటే షేక్ హసీనా ఈసారి కూడా ఇద్దరు కూడా ఇండియాకు వ్యతిరేకమే. అంటే షేక్ హసీనా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు, అవకాశమే లేదు. ఆమెను రానివారు, వస్తే ఉరిదీస్తారు. వాళ్ళ పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలందరినీ లోపలేసేసారు. అందుకే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు చెప్పిన ఇద్దరు హిందువులు ఉన్నారు చూడండి, లించింగ్ జరిగింది. అంతకు ముందు కూడా చాలా మంది వీటిపైన టెంపుల్స్ పైన దాడులు జరిగినాయి, హిందువులను బ్రాహ్మణుల మీద జరిగినాయి. తర్వాత వాళ్ళది ఏది కృష్ణ ఇది ఉంది కదా, కల్ట్, వాళ్ళ పైన దాడులు చేశారు. అక్కడ ఉన్న కళాకారులు, అలాగే వ్యాపారస్తులు, హిందూ వ్యాపారస్తులు, కళాకారులు అందరి మీద దాడులు చేస్తూనే ఉన్నారు గత కొన్ని రోజులుగా. అందరినీ లోపలేసారు, చంపారు, లేదంటే చంపారు. అయితే లేటెస్ట్ గా జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే తారీఖ్ అన్వర్ రావడం, పెద్ద ఎత్తున ప్రజల స్పందన రావడం, అంటే డెమోక్రసీ మళ్ళా ఓట్లు వేసే స్థితి కనపడ్డది ఒకసారి ప్రజలకు. అందుకే ఆనందం ఏంటంటే ఏదైనా ఉండని డెమోక్రసీ వస్తుంది, మళ్ళీ ఓటేస్తాము, గెలిపించుకుంటాము. తారీఖ్ అన్వర్ ఇప్పుడు పార్టీ కంటెస్ట్ చేస్తాడు. అయితే రాగానే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది ఏంటంటే అన్ని మతాలకు తారీఖ్ రెహమాన్ ఏమన్నాడంటే హిందువులకు ఇక్కడ రక్షణ కల్పిస్తాం అనే మాట ఫస్ట్ అన్నాడు. తర్వాత అన్ని మతాలకు రక్షణ ఉంటుంది ఇక్కడ అనే విషయం అన్నాడు. ఎన్నికల్లో మేము గెలుస్తాము, ప్రజల ఆదరణ పొందుతాం, ఇలాంటి మాటలన్నీ. ఓట్ల కోసం అలా అన్నాడా, హిందువుల ఓట్ల కోసం అన్నాడా, నిజంగానే హిందువులను కాపాడడానికి అలా అన్నాడా? అది ఆ మనసులో ఏముందనేది మనకు తెలియదు. కానీ చరిత్ర ఏంటంటే వాళ్ళ తాత దగ్గర నుంచి ఈయన వరకు కూడా వాళ్ళు హిందూ వ్యతిరేకులు, భారత్ వ్యతిరేకులు. ముజిబుర్ రహమాన్ యొక్క మొదటి ఎనిమి వీళ్ళ తాత కదా. కనుక వీళ్ళు ఆ స్టోరీ ఉంది వీళ్ళ వెనకాల. వీళ్ళు జమాయతే ఇస్లామే కలిపి పార్టీ పెట్టారు ఒకప్పుడు. 2001 నుంచి 2006 వరకు పార్టీ నడిపారు, అధికారంలో ఉన్నారు. కానీ ఖలీదా జియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు వీళ్ళ అమ్మ. కనుక ఇది వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్. అప్పుడే ఈయన పార్టీ అఫేర్స్ చూసేవాడు. అంటే ఇతను కూడా నమ్మని అవసరం లేదంటారు. ఇతను కూడా శిక్ష పడిండే, ఇతను పారిపోయాడు. యాక్చువల్ గా 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. కనుక నమ్మకము ఉందా లేదా అని అంటే ఇప్పుడు గుడ్డి కన్నా మెల్లమేలు అన్నాడు. జమాయతే ఇస్లాం ఏమో అవుట్ రైట్ ఎనిమి, హిందువులను ఉచ్చకోతకు వస్తున్నారు. అది అయితే లేటెస్ట్ గా జరుగుతున్న హత్య ఏదైతే అమృత్ చంపారో, అంతకు ముందు దాస్ చంపారు. లించింగ్ ఎలా జరిగింది తెలుసు, వేలాడ తీసి తగులబెట్టి ఇవన్నీ చేశారు.
భారత్కు ఒక మెసేజ్ పంపిస్తున్నారు, హిందువులకి ఇక్కడ రక్షణ లేదు. అసలు మరి ఇంత జరుగుతున్న హిందువులకు రక్షణ లేదని మెసేజ్ పంపిస్తున్న మోడీ ఏమో విశ్వగురువు అవుతుంది మన భారత్ అని, అటు రష్యా తోటి మంచి సంబంధాలు నెలకొల్పిండు భారత్కి మోడీ, పుతిన్ భారత్కి రావడం, వీటన్నిటి తర్వాత మళ్ళీ హిందువులపైన దాడులు మొదలవ్వడం బంగ్లాదేశ్లో, మోడీ కామ్గా ఉండడం గత కొన్ని రోజులుగా ఈ విషయం మీద. అంటే ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అని అందరూ ఏం చెప్తారు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరు కూడా ఒకటి ఏంటంటే, ఏమైంది మోడీకి, ఇంత చిన్న దేశము అవును. దెబ్బ కొడితే అయిపోయింది కదా అని ఒక ఇది ఉంది. ఇదే అంటున్నారు అందరు. అందరూ అంటున్నటువంటి మాట. కానీ చిన్న దేశము కొట్టేస్తే అయిపోతుంది కదా అని, ఈ రోజుల్లో యుద్ధాలు అనేవి ట్యాంకులు పంపించి అట్లా అక్కడున్న ఆర్మీని సరెండర్ చేసి ఇవన్నీ పోయినాయి, ఒక మిసైల్ కొట్టినా కూడా అయిపోతుంది అని ఇలాంటివన్నీ అంటుంటాం. కానీ జనాభా కూడా తక్కువేం కాదు, బంగ్లాదేశ్ జనాభా చాలా పెద్ద జనాభా. యుద్ధం అంటూ జరిగితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, పరిణామాలు కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైనా ఒక యుద్ధం జరిగితే ఆ రోజుతోటి అయిపోతుంది, లాంగ్ టైం ఉంటుంది. పాకిస్తాన్ 71లో జరిగింది, దాని అవన్నీ కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటాం మనం. కనుక యుద్ధం చేయడము వెంటనే పరిష్కారం కాదు. ఒక ఇద్దరిని చంపేశారు, అది నిజం, చంపింది అనేది. కాకపోతే జరుగుతుంది ఎందుకు చంపుతున్నారు వాళ్ళు అనేది యూనుస్ చూస్తూ ఉన్నాడు, తమాషా. అక్కడ పోలీసులే ఇప్పుడు పలానా వాళ్ళు చంపారని తెలిసి కూడా పోలీసులు అక్కడ హిందువులు వేరే వేరే కార్యకలాపాలు శత్రు కార్యకలాపాలు చేస్తున్నారు, మా దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నందుకే చంపేశారు అని పోలీసులు కేసు కూడా తీసుకోవట్లేదు కదా. కార్యక్రమాలు చేస్తే చంపేయకే వీల్లేదు, అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి. కానీ ఆ వాదన అది సరైనది కాదు. కాకపోతే యూనిస్ యొక్క ప్లాన్ ఏంటి అంటే, ఇవి ఇంకా జరగాలి, కొన్ని ఇంకా హిందువుల హత్యలు జరగాలి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకు, కనుక చంపుతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే మార్చి ఎన్నికలే జరగకూడదు అనేది యూనిస్ యొక్క ప్లాన్. ఎన్నికలే జరిగితే ఏముంటుంది, తన అధికారం అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి. అందుకని ఆయన పవర్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఫ్రీగా వచ్చిన పవర్ ఇది. ఎంత పోస్ట్పోన్ అయితే ఎన్నికలు అంత మంచిది. కనుక వాతావరణం బాగలేదు, ఎన్నికలకు అనుకూలంగా లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది, ప్రపంచానికి చెప్పాలి కనుక అని చెప్తున్నాడు. అదొక్కటే కారణంగా ఈ లించింగ్ జరుగుతున్నాయి. లించింగ్ ప్రభుత్వం యొక్క సహాయంతో చేయబడుతున్నాయి, ప్రేరేపణతోనే చేయబడుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చిన ఇప్పుడు తారీఖ్ కూడా ఇది కోరుకోవడం లేదు, ఎన్నికలు జరగాలనే కోరుకుంటారు తారిక్ రెహమాన్. కనుక ఎన్నికలు అంటూ జరిగితే తప్పకుండా ఒకవేళ ఈమె లేదు కనుక, హసీనా లేదు కనుక తారిక్ రెహమాన్ గెలిచే అవకాశం ఈజీగా. లేదా నేషనల్ సిటిజన్ పార్టీ కానీ జమాతే ఇస్లామీ కనుక గెలిస్తే అది మామూలుగా ఉండదు, అరాచకం, కంప్లీట్ గా ఇస్లామైజేషన్ జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి బలం లేదు అసలు. మొదటి నుంచి కూడా మన దేశంలో కూడా ఉన్నారు, 3 దేశాల్లో విడిపోయారు వీళ్ళు. కనుక ఇస్లామిక్ రాడికలైజేషన్ ఎక్కువ జరుగుతుంది, కనుక వాళ్ళకి బలం లేదు, వాళ్ళు గెలవరు. ప్రజాబలం ఏమో అక్కడ ఉంది, కానీ గుండాయిజం చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పటి కూడా బలం లేని జమాయతే ఇస్లామీ ఈ గుండాయిజం చేయగలుగుతారు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఉన్నారు, గుండాయిజం చేయగలరు, ఇండియాలో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, దాని ప్రభావం భారతదేశంలో కూడా ఉంటుందా? అంటే ఇక్కడ కూడా హిందూ ముస్లింలు గొడవలు అయ్యే అవకాశం ఉందా? అక్కడ చేయడంలో 2-3 టార్గెట్లు ఉన్నాయి బాలకృష్ణ. ఒకటేమో యూనిస్ ఏం కోరుకుంటున్నాడు, ఎన్నికలు వాయిదా వేయాలి కనుక లా అండ్ ఆర్డర్ కొరకు కోరుకుంటాం. ఈ లించింగ్ అనేది ఒకరిద్దరు చనిపోయినా క్రూరంగా చంపడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండవది, భారతదేశంలో కూడా హిందువులు తిరగబడాలి, అక్కడ జరిగే దాన్ని కోపం వచ్చి ఇక్కడ హిందువులు ఒక బంగ్లాదేశీని చంపినా లేదా ఒక ముస్లింని చంపినా హిందూ ముస్లిం ఇష్యూగా ఇక్కడ మారాలి. ఇది మొత్తం డీప్ స్టేట్ కోరుకుంటుంది. డీప్ స్టేట్ అంటే అమెరికా కూడా దీంట్లో ఉంది పాత్ర కనుక అనేక దేశాల వాళ్ళు కోరుకుంటున్నారు డిస్టర్బ్ కావాలి, ఇండియా డిస్టర్బ్ కావాలి. బంగ్లాదేశ్ ఎలాగో డిస్టర్బ్ అయ్యి ఇండియా కూడా డిస్టర్బ్ కావాలి. అందుకే ఇప్పుడు అందరం ఏం కోరుకుంటున్నాము, మోడీ డిస్టర్బ్ కావాలి. వీళ్ళందరూ కలిసి మోడీ ఏంది చేతగానోడు, ఇవన్నీ మనం మాట్లాడతాం, మనమే మాట్లాడతాం, అట్లా మనతో మాట్లాడించేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఒక వ్యూహంలో భాగము. ఎన్నికలు జరగకూడదు అనేది రెండవ విషయము. పాకిస్తాన్ యొక్క ఇది కూడా ఉంది, ఐఎస్ఐ కూడా అదే కోరుకుంటుంది, డిస్టర్బ్ కావాలి. బంగ్లాదేశ్ లో ఐఎస్ఐ దిగింది, ఇక్కడ ఆపరేషన్ జరుగుతా ఉన్నాయి. అందుకని ఇవన్నీ కాదు, రెండో వైపు నుంచి కూడా చాలా వాళ్ళ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ కానీ జూట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది బంగ్లాదేశ్, బ్రతికేదే వాటి మీద. అవన్నీ ఆగిపోయినాయి, ఎందుకంటే అవన్నీ కూడా షిప్పింగ్ అంతా జరిగేది మన సముద్రం గుండా జరుగుతుంది కనుక మనం సహకరించడం లేదు.
వాళ్ళకు విద్యుత్ సరఫరా లాంటివి కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనకి వాళ్ళు డబ్బులు కట్టలేదు, మనం కూడా విద్యుత్ ఇవ్వలేకపోతున్నాం పూర్తిగా. అసలు మనము అంటూ లేకపోతే బంగ్లాదేశ్ ఎక్కడ ఉంది చెప్పు బాలకృష్ణ? కంప్లీట్ గా ఇట్లా మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది. కనుక దాని జీవనం కూడా చాలా కష్టం. కనుక యుద్ధం అనేది ఒక ఇష్యూ కాదు, చాలా ఈజీగా దాని పరిణామాలు పర్మనెంట్ ఎనిమీగా పెట్టుకోవాలి. ఎట్లయితే పాకిస్తాన్ ఉంటుందో అలాంటి ఎనిమీగా కొంతమంది జమాతే ఇస్లామీ యొక్క ఇస్లామిక్ రాడికల్స్ కారణంగా మనం శాశ్వత ఎనిమీగా మారాల్సిన పని లేదు. కనుక తొందరపడాల్సింది కాదు, కాస్త సహనం ఉండాల్సి వస్తుంది. ఎన్నికలు అంటూ జరిగితే ఒకవేళ ఈయన విషయంలో, నేను తారిక్ రెహమాన్ విషయంలో ఒక్క హోప్ ఏముంది అంటే, ఆమెను హాస్పిటల్లో పడి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు పలకరించిన ఏకైక నాయకుడు మళ్ళా మోడీనే. కనుక ఆమెకు ఆ కృతజ్ఞత ఉంది ఇప్పటికి కూడా. లండన్ లో ఉంది. ఆమె హెల్త్ ఇప్పుడు కోలుకుంటుంది, కోలుకోవాలనే దీన్ని సందేశం పంపిస్తూ మాట్లాడాడు. కనుక ఆమె ఇప్పుడు ఏంది అని అంటే, అనవసరంగా మోడీతో లేకపోతే భారత్తో పెట్టుకోవడం కాదు, ముందు దేశంలో ఒక స్టెబిలిటీ రావాలి, బంగ్లాదేశ్ లో ప్రభుత్వం రావాలి, కనుక నిజమైన ప్రభుత్వం రావాలి. కనుక రెహమాన్ వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళి గెలవాలి, ప్రభుత్వాన్ని ఇవ్వాలి అని అనుకుంటుంది ఆమె. అనుకున్నప్పుడు ఒక్క అవకాశం ఏముందంటే, హిందూ వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం ఉంటుందా లాంగ్ టైంలో అనేది అనుమానం. అది హిందూ వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, ఒక ఆశ ఉంది ఇప్పటికి కూడా. ఇప్పటికిప్పుడు వేడి చల్లారుతుంది. రెండు విషయాలు మనం ఆలోచించాలి. రెహమాన్ రావడం ఏదైతుందో, తారిక్ రెహమాన్ లో ఫ్యూచర్లో ఎన్నికలు జరుగుతాయి, ఒక పార్టీ అంటూ అధికారంలోకి వస్తుంది, ఈ ఇన్స్టెబిలిటీ పోతుంది, బంగ్లా ప్రజలకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ గొడవలు వీటి మధ్యలో వాళ్ళ బ్రతుకు తెరువు కష్టం అవుతుంది, ఇవన్నీ అవుతాయి. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏంటంటే, చాలా మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులు వరుస గట్టిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి? బంగ్లాదేశ్. SIR తర్వాత అస్సాంలో, బెంగాల్లో వరుస గట్టి పారిపోతున్నారు. ఇవి ఆగాలనేవి కూడా శక్తులు కోరుకుంటున్నాయి, చాలా మంది కోరుకుంటున్నారు. కనుక ఇవి ఆగకూడదు, మన పని కూడా పూర్తిగా బంగ్లాదేశ్లో అందరూ వెళ్ళిపోవాలి, ఇదే సమయంలో వెళ్ళిపోతున్నారు. కనుక పోవడం ఇది మనకు అవసరం, మన అవసరం. ఈ సంఖ్య ఎక్కువ ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో. సార్, SIR తీసుకొచ్చినందుకే, SIR అంటే ఇంటెన్సివ్ రివిజన్ సార్, SIR అంటే ఇంటెన్సివ్ రివిజన్. ఇది తీసుకొచ్చినందుకు కావాలనే బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడి నుంచి అటు పంపిస్తున్నందుకే అక్కడ హిందువుల మీద దాడి చేస్తున్నారా అని అనుకుంటున్నారా? అదేం లేదు, జమాతే ఇస్లామీ అనేది హిందువులకు వ్యతిరేకము. ఇవన్నీ వాళ్ళకు కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి మన పైన. యూనిస్ కూడా ఒక కోరిక ఉంది. కనుక కొట్టాలంటే ఎవరిని కొట్టాలి? ఎప్పటికీ మైండ్ లో ఉన్న ఎనిమి హిందూ, ఇండియా కాదు హిందూ ఎనిమి అన్నట్టు వాళ్ళకు. కనుక దొరికిన ఒక హిందువును, కార్మికుడిని, ఒకరిని అమాయకుడిని అలా అంటే వేలాడదీసి, చెట్లకు వేలాడదీసి చంపడం, ఇలాంటి పిచ్చి పనులని వాళ్ళు చేస్తా ఉన్నారు. పెద్దవాళ్ళని అయితే చంపట్లేదు, వీళ్ళు యువకుల్ని చంపుతున్నారు. కనుక దీంట్లో పాలిటిక్స్ ఉన్నాయి, ఇది కూడా కేవలం మతం కూడా కాదు, పాలిటిక్స్ ఉన్నాయి. భారత వ్యతిరేకత ఉంది, హిందూ వ్యతిరేకత ఉంది, యూనిస్కు టార్గెట్స్ ఉన్నాయి, జమాతే ఇస్లాం టార్గెట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ముస్లింస్ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించడానికి ముందుకు రావాలని మీరు అనుకుంటున్నారా? వ్యతిరేకించాలి, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి మొన్న కూడా బాగా. కానీ పెద్ద ఎత్తున ముస్లింస్ వస్తున్నారా? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నందుకు పెద్ద ఎత్తున ముస్లింస్ బయటకు వస్తున్నారా? భారత్ లో ఎక్కడ రావడం లేదు, ఒక ప్రకటన కూడా చేయడం లేదు. కనీసం చేయాలి కదా, ఏదో ఒక ప్రకటన చేయాలి. ఇప్పుడు ఇక్కడ మైనారిటీల గురించి పార్లమెంట్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ మైనారిటీ హక్కుల గురించి జరుగుతుంది, మైనారిటీలకు రిజర్వేషన్స్ గురించి చర్చ జరుగుతుంది కదా. మంచిది, అది జరగాలి. ఇక్కడ మైనారిటీలకు తగిన ప్రాధాన్యత దొరకాలి, వాళ్ళకి బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లు కావాలి. ఇది మనం కోరుకుంటాం ఎప్పుడైనా. కానీ వేరే దేశాల్లో ఉన్న మైనారిటీల సమస్యల మీద ఇక్కడి మైనారిటీలు మాట్లాడాలి కదా మరి. కనుక నీ తోటి ఇక్కడ హిందువు అక్కడ బాధపడుతున్నప్పుడు వాళ్ళు మైనారిటీలుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ మైనారిటీ ఉన్నావు. కనుక నీ మైనారిటీ వాడు, నీ హిందూ అని ముస్లిం అని చూడవద్దు, నువ్వు మైనారిటీవి, అక్కడ నీలాంటి ఒక మైనారిటీ ఉన్నాడు. దేశం విడిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ మైనారిటీ అయ్యావు, అక్కడ వాడు మైనారిటీ అయ్యావు. కానీ వాడి బాధలు నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే నువ్వు మనిషి అసలు దుర్మార్గుడివి కదా. నేను ముస్లింలను అనడం లేదు, ముస్లింలను వెనుకేసుకొచ్చే సోకాళ్ళు సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా అక్కడి హిందూ యొక్క బాధల గురించి ఎందుకు మాట్లాడాలని నేను ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ లేకపోతే ఇండియా గ్రూపు వీళ్ళందరూ కూడా మాట్లాడాలి,
లేకపోతే ప్రదర్శన చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి హిందువుల రక్షణ కోసం. కనుక కేవలం భారతదేశంలో ఉన్న హిందువులు మాత్రమే ప్రొటెస్ట్ చేయాలి వాళ్ళ గురించి అనేది తప్పు అసలు. మొత్తం యాజ్ ఏ భారత్ మనము వాళ్ళు ఎవరు మొన్నటి వరకు 15th August 1947 ముందు రోజు రాత్రి పడుకున్నారు, తెల్లారే వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారని. బోర్డు పెట్టేశారు, ఇది బంగ్లాదేశ్, ఇది పాకిస్తాన్ అని పెట్టేసరికి నేను నా దేశంలో నేనున్నా, కానీ నన్ను ఏమంటున్నారు, మీరు వేరే వేరే దేశంలో ఉన్నారని అంటున్నారు. ఒక హిందువు సంగతి చెప్తున్నాను, ఢాకాలో నేను ఉన్నాను. ఏమైంది, తెల్లారే వరకు నేను వేరే దేశం అయిపోతానా? నా మట్టిలో నేను ఉన్నా కదా, కరాచీలో పుట్టాను నేను, అక్కడ పెరుగుతున్నా. 15th August 1947 వచ్చింది, నిద్రలేస్తే నేను వేరే దేశంలో ఉన్నా. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. కనుక ఈ విషయాన్ని భారతీయులందరూ ఆలోచించాలి. నీ తోటి వాడు ఇలా అయ్యాడే అని చెప్పేసి మనం క్షేమంగా ఉండొచ్చు. కనుక వాళ్ళకు సిటిజన్షిప్ రైట్స్ ఇస్తామంటే వాళ్ళు పారిపోయి అక్కడ బాధలు భరించలేక 14% ఉన్న హిందువులు 3%, 2% పడిపోయారు బంగ్లాదేశ్లో. ఎందుకు పడిపోయారు? ఎక్కడ పోయారు వాళ్ళంతా కూడా? కొంతమంది మధ్వా అనే కమ్యూనిటీ ఉంటుంది, చాలా పెద్ద కమ్యూనిటీ, బెంగాల్కి వచ్చారు, ఇక్కడికి వచ్చారు కొందరు. వాళ్ళంతా దళితులు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మిగిలిపోయిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు. హిందువులు అని మనం అంటున్నాం కానీ దళితులు వాళ్ళు. కనుక ఇక్కడ దళిత సంఘాలు అడగాలి కదా, వాళ్ళకి రక్షణ కావాలి. ఇక్కడ దళితులు ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడ దాడులు జరుగుతున్న హిందువుల మీద, బంగ్లాదేశ్ మీద కాదు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. కనుక అది ఇడిచిపెట్టు, ఇక్కడికి పారిపోయి వచ్చారు మధ్వా కమ్యూనిటీ అంతా కూడా ఇక్కడ బెంగాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు సిఏఏ అంటే ఏంది, వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వని. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామంటే ఇక్కడ మొత్తం ముస్లింలు అందరు తిరగబడ్డారు, కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేసింది. ఏంది, వాళ్ళకి ఇస్తే తప్పేంది? వాడు భారతీయుడే కదా, వాడు ఆడ బాధ భరించలేక వచ్చింది కదా ప్రాణం చేతిలో పట్టుకొని, దళితుడు పైనుంచి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే మీ ఏడుపు ఏంటి అని నేను అడుగుతున్నాను. కనుక ఇవి ఈ రాజకీయాలు సామాన్య ప్రజలకు అర్థం కావాలి. ఏం కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఎంత దుర్మార్గం చేస్తుంది. మనవాడి ప్రాణం పోతుంటే వాడికి సిటిజన్షిప్ ఇవ్వద్దు, పౌరసత్వం ఇవ్వద్దు అని కాంగ్రెస్ ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఈ రాజకీయాలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక చివరి ప్రశ్న సార్, ఈ ఇంటర్వ్యూలో అఖండ భారత్ ఒకప్పుడు అఖండ భారత్ గా వెలిగి ఉండేది, అన్ని చుట్టుపక్కల దేశాలు కూడా భారతదేశంలోనే ఉండేవి. విడిపోయినప్పుడు భారతదేశంలోనే ఇస్లామిక్ వారు చాలా మంది ఉండిపోయారు. అంటే హిందువులు మంచివారని ఉండిపోయారా ఇండియాలో, లేకపోతే రాజకీయంగా మాకు లబ్ధి చేకూరుతుంది ఇక్కడ ఈ భారతదేశంలో, విడిపోయిన భారతదేశంలో అని ఉండిపోయారా? కారణం ఏంటి? ఒకటేమో విడిపోవడము, ఇంకో సపరేట్ దేశంగా ఏర్పడము, జిన్నాలు కొంతమంది వాళ్ళ అవసరం, అది తమ ప్రైమ్ మినిస్టర్ కావాలి జిన్నా, కనుక ద్విజాతి సిద్ధాంతం అనే ఒకటి కనిపెట్టి హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని అన్నాడు. జాతి అనే దానికి మతానికి సంబంధం ఉండదు వాస్తవంగా. కనుక కానీ ఆయన అట్లా చేశాడు, ముస్లింలు అంతా ఒక జాతి అని. మరి ముస్లింలంతా ఒక జాతి అయినప్పుడు ప్రపంచంలో ఉన్న 60 ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక దేశంగా ఉండాలి కదా, ఎందుకు విడిపోయి ఉండాలి? విడిపోకూడదు కదా. కనుక మీరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయేటప్పుడు అందరూ ముస్లింలు దాన్ని ఏం ఒప్పుకోలేదు, మేము ఇంకో జాతి అని ఏం అనుకోలేదు, మేమంతా ఒక జాతే, హిందూ ముస్లిం అయినా కూడా భారతీయులం మేము అనుకొని కొందరు ఉన్నారు. కొందరేమో అక్కడే పుట్టారు పెరిగారు కనుక అక్కడ ఉన్నారు. విడిపోయినప్పుడు ఏమైంది, ఏ మట్టిలో పుట్టారో అక్కడే ఉండిపోయారు. అది కూడా ఉంటుంది, ఎక్కడ పుట్టారో అక్కడనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడి వాళ్ళు కూడా. కాబట్టి దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి రెఫరెండం జరిగింది, అందరికి పాకిస్తాన్ కావాలా వద్దా అని. అంటే చాలా మంది కావాలి అని సంతకాలు పెట్టిన ముస్లింలు చాలా మంది ఇప్పటికీ ఈ దేశంలోనే ఉండిపోయారు. వాళ్ళందరూ మెజారిటీ వాళ్ళ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓటింగ్ జరిగింది, వాళ్ళందరూ అక్కడ ఓటేశారు, కానీ ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళంతా కూడా భారత్ లో ఉండిపోయారు. వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ యొక్క మానసిక స్థితి అలా ఉండిపోయింది, ఇంకా మారలేదు. అందుకే ఇక్కడ జాతీయ చిహ్నాలను గౌరవించడం వాళ్ళకి కష్టం అయిపోతుంది. జెండాకు సల్యూట్ చేయాలంటే నామోషి అనిపిస్తుంది, వందే మాత్రం పాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా కాషాయం అంటే ఎలర్జీ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మెజారిటీ ప్రజల మనోభావాలను కొంచెం గౌరవిద్దాం, మనందరం కలిసి బతికేది ఉంది అనేది వాళ్ళకు ఎన్నడూ లేదు. కాంగ్రెస్ దాన్ని పెంచి పోషించింది. అట్లా కాదు, మనం కలిసి ఉండేది ఉంది. మనకు స్వాతంత్రం ఇప్పించిన గీతం వందే మాత్రం.
ఇది జనగణమన మనకేం సంబంధం లేదు యాక్చువల్ గా. ఏదో బాగుంది, పాట బాగుంది, డ్రమ్ కొడితే, బ్రిటిష్ వాడు డ్రమ్ కొడితే దానికి షూట్ అవుతుంది, అది యాక్సెప్ట్ చేసినాం. కానీ వాళ్ళను ముస్లింలకు ఇబ్బంది అవుతుందంట, ముస్లింలకు ఇబ్బంది అవుతుందా అంటే అన్ని మనం కోతలు కోసుకుంటూ వచ్చాం. జాతీయ గీతం కానుంచి, సంగీతం కానుంచి, మ్యూజిక్ అన్ని కలిసి దేశాన్ని కూడా ముక్కలు చేశాం. వాళ్ళు కోరితే వందే మాత్రాన్ని ముక్కలు చేశాం, వాళ్ళు కోరితే దేశాన్ని ముక్కలు చేశాం. కనుక ఈ ఎంతకాలం కత్తిరించుకోవాలి మనది మనమే. కనుక మనం కూడా ఒక లిమిటేషన్స్ ఉండాలి. కనుక నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా సర్దుకోవడం నేర్చుకోవాలి, బలవంతం చేయొద్దు. మనం కూడా పాడతావా లేదా, జెండా సెల్యూట్ చేద్దా, లేకపోతే ఇవి చేయి అవి చేయి, మా హిందూ పద్ధతులను ఆచరించని నేను చెప్పడం లేదు. కాకపోతే హిందువులతో కలిసి ఉంటాం కనుక మేము కూడా కొన్ని సర్దుకోవాలి. ఇట్లా హిందువులు సర్దుకోవడం లేదా, శుక్రవారం వీధుల్లోకి వచ్చి నమాజ్ చేస్తే హిందువులు అందరూ సర్దుకుంటారు. ట్రైన్లో నువ్వు నమాజ్ చేసినా హిందువులు పక్కకు జరుగుతారు చాలా మంది. అట్లాగే ముస్లిం కమ్యూనిటీ కూడా హిందూ సెంటిమెంట్స్ ను రెస్పెక్ట్ చేయాలి. ఇది భారత్, ఇది గౌరవించాలి. మన వారసత్వం ఒకటే, ఒకే మట్టిలో పుట్టినము, మన పూర్వీకులు కూడా ఒకటే, మన రాముడు మన కృష్ణుడే, తర్వాత వచ్చింది మనకు మతం అనేది. కనుక ఇవంతా కూడా ఈ వంశ పారంపర్య సంపద మనమంతా ఒకటే, కల్చరల్ వన్నెస్ అంటాం, సాంస్కృతిక ఏకత్వం. ఇది సాధించాలి. ఇది సాధించాలంటే రాజకీయ నాయకులు దీంట్లో చిచ్చు పెట్టకూడదు. ముస్లింలకు నేర్పించాలి, హిందువులకు కూడా నేర్పించాలి. సెక్యులరిజం అంటే ఊరికే దువ్వడం కాదు, ఎవరినో ఒకరు దువ్వడం కాదు, అందరం సర్దుకోవాల్సింది అవసరం ఉంది అని. కనుక టోపీలు పెట్టి రంజాన్ చేయాలి ముస్లిమ్స్. అట్లాగే ముస్లిం నాయకులు కూడా వచ్చి హిందూ టెంపుల్స్ దగ్గరికి రావాలి. మరి కనపడవు కదా అది, మరి హిందూ నాయకులు పోతారు, బాగుంది. ముస్లిం నాయకులు కూడా హిందువుల దగ్గరికి రావాలి, కలవాలి, దసరా ఉత్సవంలో, సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనాలి. ఇది బొట్టు పెడితే మలినం అయిపోతాం, ఇది పెడితే మలినం, ఏవి కూడా హిందూ సింబల్స్ ఏం కావు, ఫాస్ట్ అండ్ ఇది కాదు. కనుక టోపీ పెడితే మలినం అయిపోతాం హిందూ అనుకోవడం లేదు, బొట్టు పెట్టుకుంటే మలినం అయిపోతాం. ఎందుకు అయిపోతాం? గౌరవించుకోవడం నేర్చుకోవాలి కదా. ఎప్పుడు వస్తుంది ఇది? బుజ్జగించి ముస్లింలు బై నేచర్ చెడ్డవాళ్ళు ఏం కాదు, వాళ్ళను చెడగొట్టింది రాజకీయ నాయకులు. కనుక ఈ డివిజన్ ఆగిపోవాలి, కలవాలి, అందరం కలవాలి. రైట్. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి వెనకాల డీప్ స్టేట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అక్కడ ఒక 3 రకాల విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకటి ఎన్నికలు, ఇంకొకటి భారతదేశం ఒక గ్లోబల్గా ఎదుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా అల్లర్లు చెలరేగాలనే ఉద్దేశంతో కూడా అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని అంటున్నారు ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ సార్, మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.